డియర్ స్టూడెంట్స్, 10th క్లాస్ స్టూడెంట్స్కు ఉపయోగపడే విధంగా ఈ హీట్ అనే లెసన్ మనం ఆల్రెడీ పూర్తిగా చెప్పేసుకున్నాం. ఈ హీట్ అనే లెసన్ కంప్లీట్గా పూర్తి చేశాం. ఎవరైనా కనుక ఈ లెసన్ చూడకపోతే నేను ఇప్పుడు చేస్తున్న వీడియో క్రింద డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను. ఆ లింకును యూస్ చేసి ఈ లెసన్ మొత్తం పూర్తిగా వినండి. ఇప్పుడు ఏం చేద్దామంటే మనం ఈ లెసన్లో ఉన్న మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అండ్ 2 మార్క్స్ క్వశ్చన్స్, 1 మార్క్ క్వశ్చన్ అవి చూద్దాం. ఎందుకని అంటే మనం ఈ లెసన్ మొత్తాన్ని కూడా తక్కువ టైంలో ఒకసారి బ్రీఫ్గా రివిజన్ చేసినట్టు అవుతుందన్నమాట. సో ఇప్పుడు మనం మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్, 1 మార్క్ క్వశ్చన్స్, 2 మార్క్ క్వశ్చన్స్ అవి నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఇలా నేను ఇవి చెప్పాలంటే ఆల్రెడీ ప్రిపేర్ చేసిన మెటీరియల్ కావాలి నాకు. ఎందుకనంటే ఈ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్, ఆన్సర్స్ ప్రిపేర్ చేసే టైం నాకు లేదనమాట. సో ఆల్రెడీ ప్రిపేర్ చేసిన మెటీరియల్ ఉంటే దాన్ని యూస్ చేసుకోవటం అనేది మనకు ఈజీగా ఉంటుంది. దానికోసం నేనేం చేస్తానంటే ఎం శ్రీనివాసరావు గారు, స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ సైన్స్, గుడివాడ, వీరు తయారు చేసిన మెటీరియల్ చాలా బాగుందన్నమాట. వీరు తయారు చేసిన మెటీరియల్ని యూజ్ చేసి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తా. మొదటగా ఈసారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఎందుకంటే మెటీరియల్ మనకు ప్రిపేర్ చేసి ఇచ్చినందుకు అనమాట. ఇందులో ఉండేటువంటి నేను ఈ చిన్న చిన్న క్వశ్చన్స్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, జాగ్రత్తగా వినండి. హాఫ్ మార్క్ క్వశ్చన్స్ అనమాట. ఇవే మల్టిపుల్ చాయిస్. ఇంకా సో in an experiment regarding melting point of ice, what happens to the temperature during the process? మెల్టింగ్ జరిగేటప్పుడు ఏది మెల్ట్ అవుతున్నది? ఐస్ మెల్ట్ అయి వాటర్ అవుతున్నది అనమాట. అదే మెల్టింగ్ అంటే. ఇలా మెల్టింగ్ జరిగేటప్పుడు ఐస్ టెంపరేచర్ ఏమవుతుంది అని అడిగాడు అనమాట. మెల్టింగ్ జరగటము అనేది చేంజ్ ఆఫ్ స్టేట్, సాలిడ్ స్టేట్ నుంచి లిక్విడ్ స్టేట్కి వస్తున్నది. బాయిలింగ్ అంటే లిక్విడ్ స్టేట్ నుంచి గ్యాసియస్ స్టేట్లోకి. ఏ చేంజ్ ఆఫ్ స్టేట్ జరుగుతున్నా కూడా టెంపరేచర్ కాన్స్టెంట్గా ఉంటుంది కాబట్టి టెంపరేచర్ రిమైన్స్ కాన్స్టెంట్. అది ఆన్సర్. సో మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. డ్యూరింగ్ చేంజ్ ఆఫ్ స్టేట్ అంటే చేంజ్ ఆఫ్ స్టేట్ జరిగేటప్పుడు టెంపరేచర్ రిమైన్స్ కాన్స్టెంట్ అని గుర్తుపెట్టుకోండి. ఓకేనా? నెక్స్ట్, కన్వర్ట్ 20 degrees సెంటిగ్రేడ్ ఇంటూ కెల్విన్ స్కేల్. ఇది సెంటిగ్రేడ్ స్కేల్లో ఇచ్చాడు. దీన్ని మనం ఇప్పుడు కెల్విన్ స్కేల్లోకి మార్చాలి. ఓకే, దీనికి సంబంధించిన ఫార్ములా ఏంటంటే క్యాపిటల్ T ఈజ్ ఈక్వల్ స్మాల్ t ప్లస్ 273. స్మాల్ t అంటే సెంటిగ్రేడ్ స్కేల్ అనమాట. ఇప్పుడు స్మాల్ t వాల్యూ మనకి ఇచ్చాడు. ఎంతని అంటే 20 degrees సెంటిగ్రేడ్. కాబట్టి 20 ప్లస్ 273 అంటే ఎంత అవుతుంది? అప్పుడు 293 అవుతుంది. అంతే కదా? ఇప్పుడు మనం కనుక్కున్నది క్యాపిటల్ T కాబట్టి అది కెల్విన్ స్కేల్ కాబట్టి కెల్విన్ అని పెట్టాలి. డిగ్రీస్ కెల్విన్ అని పెట్టకూడదు. 293 కెల్విన్ అది ఆన్సర్ అనమాట. అర్థమైందా మీకు? నెక్స్ట్, which phenomenon is involved in the formation of fog? ఫాగ్ అంటే పొగమంచు. పొగమంచు అంటే ఎలా ఫామ్ అవుతుంది? అది మామూలుగా అట్మాస్ఫియర్లో వాటర్ వేపర్ ఉంటుంది కదా, అది కండెన్స్ అయ్యి, కండెన్స్ అంటే గ్యాసియస్ స్టేట్లో ఉన్న వాటర్ వేపర్ లిక్విడ్ స్టేట్లోకి వచ్చేయటం వల్ల పొగమంచు వస్తుందన్నమాట. సో ఇది కండెన్సేషన్ వల్ల ఇలా ఫామ్ అవుతుంది. కండెన్సేషన్ అంటే గ్యాసియస్ స్టేట్లో ఉన్న వాటర్ వేపర్ లిక్విడ్ స్టేట్లోకి రావటం. ఓకేనా? నెక్స్ట్, డ్యూరింగ్ ది వింటర్ సీజన్ వాటర్ droplets identified on the surface of leaves, grass, etc. What process is responsible for this? ఇది కూడా ఇదే ప్రాసెస్, కండెన్సేషన్. వాటర్ వేపర్ ఈ చిన్న చిన్న లీవ్స్ మీద, గ్రాస్ మీద కండెన్స్ అయ్యి లిక్విడ్ డ్రాప్స్ వస్తాయి అన్నమాట. అది. which one heat up fast if the specific heat of earth is more than the specific heat of water in the sea? అంటే ఎర్త్ స్పెసిఫిక్ హీటే ఎక్కువ కదా. అలాంటప్పుడు ఎర్త్ని హీట్ చేయటం కానీ కూల్ చేయటం కానీ చాలా టైం తీసుకుంటుంది అన్నమాట.
అలాంటప్పుడు ఫాస్ట్గా హీట్ అయ్యేది సీ వాటరే. మామూలుగా అయితే సీ వాటర్కే స్పెసిఫిక్ హీట్ ఎక్కువ, అందుకనే సీ వాటర్ స్లోగా హీట్ ఎక్కుతుంది, స్లోగా కూల్ అవుతుంది. ఇక్కడ ఒకవేళ అని అనుకోమన్నాడు కదా, ఒకవేళ ఎర్త్కి గనక స్పెసిఫిక్ హీట్ ఎక్కువ ఉంటే ఎర్త్ని హీట్ చేయటం లేట్ కాబట్టి సీ వాటరే త్వరగా హీట్ ఎక్కుతుంది. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి? రాఘవ డ్రాప్డ్ ఐస్ క్యూబ్ ఇన్ వాటర్, ఇట్ ఫ్లోట్స్ ఆన్ వాటర్. రాఘవ అనే అబ్బాయి వాటర్ మీద ఐస్ క్యూబ్ వేసాడు, ఐస్ క్యూబ్ ఫ్లోట్ అవుతున్నది. అజ్యూమ్ వై ది ఐస్ క్యూబ్ ఫ్లోట్స్ ఆన్ వాటర్. ఎందుకని ఐస్ క్యూబ్ వాటర్ మీద ఫ్లోట్ అయ్యేదంటే ఐస్ డెన్సిటీ వాటర్ డెన్సిటీ కంటే తక్కువ కాబట్టి ఐస్ ఫ్లోట్ అవుతుంది, అంతేనా? నెక్స్ట్ -23 degrees సెంటిగ్రేడ్ని కెల్విన్లోకి మార్చమన్నాడు. ఎలా మార్చాలి? నేను ఇప్పుడే మీకు చెప్పాను కదా, క్యాపిటల్ T ఈజ్ ఈక్వల్ స్మాల్ t ప్లస్ 273 అని చెప్పాను కదా. మరి అలాంటప్పుడు క్యాపిటల్ T ఎంత, స్మాల్ t ఎంత? -20 కదా. సో -23 ప్లస్ 273 అప్పుడు ఎంత అవుతుంది? 250 అవుతుంది కదా. సో ఆన్సర్ ఏంటి? 250 కెల్విన్. 250 కెల్విన్ అనేది ఆన్సర్. ఇందాక యూస్ చేసిన ఫార్ములానే ఇప్పుడు కూడా యూస్ చేశా. నెక్స్ట్, విచ్ డివైస్ యూ సెలెక్ట్ టు మెజర్ ది స్పెసిఫిక్ హీట్ ఆఫ్ సాలిడ్ ఇన్ ది ల్యాబొరేటరీ. మనకు ఒక సాలిడ్ ఇస్తే దాని స్పెసిఫిక్ హీట్ కనుక్కోవటానికి ఏ ఆపరేటర్స్ని సెలెక్ట్ చేస్తామంటే కెలోరీమీటరే. మీకు తెలుసు కదా, ఇందులో ప్రిన్సిపల్ ఆఫ్ మెథడ్ ఆఫ్ మిక్స్చర్స్ని యూస్ చేస్తాం. అంతే, హాట్ బాడీ ఎంత హీట్ని అయితే లాస్ అయిందో కోల్డ్ బాడీ అంతే హీట్ని గెయిన్ అయిందనే ప్రిన్సిపల్ వేసి మనము స్పెసిఫిక్ హీట్ ఆఫ్ సాలిడ్ కనుక్కుంటాం దీంట్లో. నెక్స్ట్, వాట్ ఈస్ ది వాల్యూ ఆఫ్ లేటెంట్ హీట్ ఆఫ్ వేపరైజేషన్ ఆఫ్ వాటర్? క్యాపిటల్ L వాల్యూ ఎంత? 540 calories per gram. అది లేటెంట్ హీట్ ఆఫ్ వేపరైజేషన్ ఆఫ్ వాటర్. అదే లేటెంట్ హీట్ ఆఫ్ ఫ్యూజన్ ఆఫ్ ఐస్ ఎంతో చెప్పగలరా మీరు? ఆ వాల్యూ ఎంత అంటే L ఈజ్ ఈక్వల్ 80 calories per gram. ఇదేంటిది? లేటెంట్ హీట్ ఆఫ్ ఫ్యూజన్ ఆఫ్ ఐస్. ఇక్కడ ఇచ్చింది లేటెంట్ హీట్ ఆఫ్ వేపరైజేషన్ ఆఫ్ వాటర్. నెక్స్ట్, విచ్ ఫినామినాన్ ఈజ్ ది రీజన్ బిహైండ్ ది ఫార్మేషన్ ఆఫ్ డ్యూ ఆన్ ది సర్ఫేస్ ఆఫ్ కోల్డ్ సాఫ్ట్ డ్రింక్? మనం ఒక సాఫ్ట్ డ్రింక్ అంటే థమ్సప్ కానీ మాజా కానీ తీసుకుంటే ఆ గ్లాస్ యొక్క బయట వైపు చిన్న చిన్న డ్రాప్లెట్స్ వస్తాయి. ఎందుకని అంటే అట్మాస్ఫియర్లో ఉన్న వాటర్ వేపర్ వచ్చి ఈ గ్లాస్ కంటైనర్కు టచ్ అయ్యి కండెన్స్ అయ్యి అది లిక్విడ్ స్టేట్లోకి వస్తుంది కదా, కాబట్టి ఇది కూడా కండెన్సేషనే ఆన్సర్. నెక్స్ట్, వాట్ హ్యాపెన్స్ టు ది ఎనర్జీ ఆఫ్ మాలిక్యూల్స్ ఆఫ్ లిక్విడ్ డ్యూరింగ్ ఎవాపరేషన్? ఎవాపరేట్ అయ్యేటప్పుడు వాటి ఎనర్జీ ఏమవుతుంది? ఎనర్జీ ఆఫ్ మాలిక్యూల్స్ ఆఫ్ లిక్విడ్ ఏమవుతుంది అంటే డిక్రీజ్ అవుతుంది. ఎందుకని? ఎవాపరేట్ అవుతూ అవుతూ అవి ఎనర్జీని తీసుకెళ్ళిపోతాయి లిక్విడ్ సర్ఫేస్ మీద. ఎలా అంటే ఇప్పుడు ఇలా ఒక కంటైనర్ ఉందనుకోండి, ఆ కంటైనర్లో లిక్విడ్ ఉందనుకోండి, ఇదంతా లిక్విడ్. ఒక మాలిక్యూల్ ఇలా ఎవాపరేట్ అయిపోతుందనుకో, ఆ ఎవాపరేట్ అయిపోతున్న మాలిక్యూల్ ఈ మిగిలిన లిక్విడ్ యొక్క ఎనర్జీని తీసుకొని ఎవాపరేట్ అయిపోతుంది. అప్పుడు ఆటోమేటిక్గా మిగిలిన లిక్విడ్ ఎనర్జీ ఏమవుతుంది? డిక్రీజ్ అవుతుంది. కాబట్టి డిక్రీజెస్. అందువల్లనే ఈ మిగిలిన లిక్విడ్ చల్లబడుతుంది. సో ఎవాపరేషన్ ఈజ్ ఏ కూలింగ్ ప్రాసెస్. అర్థమవుతుందా? అది. నెక్స్ట్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ట్రూ? విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ట్రూ? వీటిలో ఏది కరెక్ట్? వైల్ కండెన్సేషన్ ది టెంపరేచర్ ఆఫ్ సబ్స్టాన్స్ ఈజ్ ఇంక్రీజెస్. కండెన్సేషన్ జరిగేటప్పుడు టెంపరేచర్ పెరుగుతుంది. ఓకే, నెక్స్ట్ ఇది కరెక్టే కదా. కండెన్సేషన్ అనేది వార్మింగ్ ప్రాసెస్, అందువల్ల టెంపరేచర్ పెరుగుతుంది. వైల్ ఫ్రీజింగ్ ది టెంపరేచర్ ఆఫ్ ఏ సబ్స్టాన్స్ ఇంక్రీజెస్. ఫ్రీజింగ్ అనేది గడ్డగట్టడం, టెంపరేచర్ ఇంక్రీజ్ అవ్వటం ఏమీ జరగదు. సో ఇది కరెక్ట్ ఏం కాదు. ఎట్ బాయిలింగ్ ది టెంపరేచర్ ఆఫ్ ఎ సబ్స్టాన్స్ రిమైన్స్ కాన్స్టెంట్. బాయిలింగ్ అనేది చేంజ్ ఆఫ్ స్టేట్ కదా,
టెంపరేచర్ కాన్స్టెంట్గానే ఉంటుంది. ఇది స్టేట్మెంట్ కూడా కరెక్టే. ఆల్ ది అబోవ్ స్టేట్మెంట్స్ ఆర్ ట్రూ, అన్నీ కరెక్టే అంటున్నాడు కదా, అది రాంగ్ అనమాట. సో ఏ అండ్ సి ఈ రెండే ట్రూ. నెక్స్ట్, ఇఫ్ ఈక్వల్ అమౌంట్ ఆఫ్ స్పిరిట్ ఈజ్ కెప్ట్ ఇన్ డిష్ అండ్ క్యాప్ విచ్ విల్ ఎవాపరేట్ ఫాస్టర్. అంటే ఇప్పుడు డిష్ అంటే ఏంటి, బాగా వెడల్పుగా ఉన్నటువంటి ఏరియా చిన్న కంటైనర్, దీంట్లో స్పిరిట్ తీసుకున్నాం. క్యాప్ అంటే ఏంటి, ఒక చిన్న గ్లాస్ లాగా ఏరియా తక్కువ ఉన్న కంటైనర్, దీంట్లో కూడా స్పిరిట్ తీసుకున్నాం. మీకు తెలుసు కదా ఎవాపరేషన్ అనేది ఏరియాని బట్టి ఉంటుందని. ఇదేంటిది, అది వచ్చేసి డిష్ అనమాట. డిష్ ఏరియా ఎక్కువ కాబట్టి ఎవాపరేషన్ ఫాస్ట్గా జరుగుతుంది. ఇక్కడ క్యాప్ ఏరియా తక్కువ కాబట్టి ఎవాపరేషన్ స్లోగా జరుగుతుంది. ఓకేనా, కాబట్టి ఇక్కడ ఆన్సర్ ఏంటంటే డిషే. నెక్స్ట్ ఇక్కడ చూడండి, సబ్స్టాన్స్, స్పెసిఫిక్ హీట్ ఇచ్చాడు, ఇది జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. వీటిల్లో ఎక్కువ స్పెసిఫిక్ హీట్ ఉన్నది వాటర్కి 1, తక్కువ స్పెసిఫిక్ హీట్ ఉన్నది మెర్క్యూరీకి 0.033. మరి అలాంటప్పుడు ఏమడుగుతున్నాడు, ఆ టేబుల్ ఇచ్చి విచ్ సబ్స్టాన్స్ కెన్ గెయిన్ లాస్ హీట్ ఎనర్జీ క్విక్లీ. దేనికైతే స్పెసిఫిక్ హీట్ ఎక్కువ ఉంటుందో అలాంటి సబ్స్టాన్స్ని హీట్ చేయటము చాలా నిదానంగా జరుగుతుంది, కూల్ చేయటం కూడా నిదానంగా జరుగుతుంది అనమాట. అందువల్ల వాటర్ అనేవి నెమ్మదిగా హీట్ ఎక్కుతాయి, నెమ్మదిగా కూల్ అవుతాయి. ఓకేనా, మరి దేనికైతే స్పెసిఫిక్ హీట్ బాగా తక్కువ ఉంటుందో దాన్ని హీట్ చేయటం క్విక్గా హీట్ చేయొచ్చు, కూల్ చేయటం కూడా క్విక్గా కూల్ చేయొచ్చు. సో మెర్క్యూరీని క్విక్గా హీట్ చేయొచ్చు, క్విక్గా కూల్ చేయొచ్చు, కాబట్టి ఆన్సర్ మెర్క్యూరీ. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్, if the temperature of steel rod is 300 Kelvin then its temperature సెంటిగ్రేడ్లలో చెప్పమంటున్నాడు అనమాట. నేను మీకు చెప్పాను కదా దీనికి సంబంధించిన ఫార్ములా ఏంటి, క్యాపిటల్ T ఈజ్ ఈక్వల్ 273 ప్లస్ స్మాల్ t. ఇందులో క్యాపిటల్ T వాల్యూ మనకి ఇచ్చాడు 300 కెల్విన్ అని. ఎలా అంటే ఇది కెల్విన్ కదా, క్యాపిటల్ Tకి బదులు 300 పెట్టుకోండి, ఈజ్ ఈక్వల్ టు 273 ప్లస్ స్మాల్ t అని వేసుకో. అలాంటప్పుడు స్మాల్ t ఎంత, 300 మైనస్ 273 ఎంత, అప్పుడు 27 degrees సెంటిగ్రేడ్. అదనమాట ఆన్సర్. వాట్ ఈస్ ది వాల్యూ ఆఫ్ లేటెంట్ హీట్ ఆఫ్ ఫ్యూజన్ ఆఫ్ ఐస్ అంటే 80 calories గ్రామ్ ఇన్వర్స్. రైట్ ది ఫార్ములా టు ఫైండ్ ది స్పెసిఫిక్ హీట్ ఆఫ్ ఎ సబ్స్టాన్స్. స్పెసిఫిక్ హీట్కి ఇదే కదా ఫార్ములా, ఇది చూడండి జాగ్రత్తగా. ఈ ఫార్ములా స్పెసిఫిక్ హీట్కి ఫార్ములా ఎక్కడి నుంచి వచ్చిందంటే ఇది మీకు తెలుసు కదా, Q ఈజ్ ఈక్వల్ MS డెల్టా T. మరి అలాంటప్పుడు S ఎంత, S ఈజ్ ఈక్వల్ Q బై M డెల్టా T. Q అంటే అమౌంట్ ఆఫ్ హీట్ గెయిన్డ్ ఆర్ లాస్ట్ బై ఎ సబ్స్టాన్స్, ఒక పదార్థము గ్రహించిన లేదా కోల్పోయినటువంటి హీట్. M అంటే మాస్, డెల్టా T అంటే టెంపరేచర్ డిఫరెన్స్. దీని నుంచే Sకి యూనిట్ చెప్పచ్చు. నేను Mకి S యూనిట్ చెప్పనా, జౌల్, Qకి జౌల్ కదా, బై కేజీ, మాస్కి కేజీ కదా, డెల్టా T అంటే టెంపరేచర్ డిఫరెన్స్ కాబట్టి కెల్విన్, అంటే జౌల్ కేజీ ఇన్వర్స్ కెల్విన్ ఇన్వర్స్ అనేది MKS యూనిట్. మరి CGS యూనిట్ చెప్పమంటే క్యాలరీస్ గ్రామ్ ఇన్వర్స్, సారీ సెంటిగ్రేడ్ ఇన్వర్స్. ఇక్కడ కెల్విన్ ఇన్వర్స్ కదా, CGS అయితే సెంటిగ్రేడ్ ఇన్వర్స్. ఓకే. నెక్స్ట్, వాట్ ఈస్ ది ఎఫెక్ట్ ఆఫ్ ప్రెషర్ ఆన్ మెల్టింగ్ పాయింట్ ఆఫ్ ఐస్. మామూలుగా అయితే ఐస్ 0 దగ్గర కదా మెల్ట్ అయ్యేది. ప్రెషర్ కనుక పెంచామనుకోండి 0 కంటే ముందే మెల్ట్ అయిపోతుంది. అంటే -5 degrees సెంటిగ్రేడ్ దగ్గరే మెల్ట్ అయిపోతుంది, లేదా -10 దగ్గరే మెల్ట్ అయిపోతుంది. సో ఇఫ్ ప్రెషర్ ఇంక్రీజెస్ మెల్టింగ్ పాయింట్ ఆఫ్ ఐస్ ఆల్సో ఇంక్రీజెస్. ప్రెషర్ కనుక పెంచితే మెల్టింగ్ పాయింట్ ఆఫ్ ఐస్ డిక్రీజెస్. అంతే కదా ఇప్పుడు చెప్పింది. నేను ఏమని చెప్పాను, ప్రెషర్ని కనుక పెంచినట్టయితే మామూలుగా 0 దగ్గర మెల్ట్ అయ్యే ఐస్ ముందే మెల్ట్ అయిపోతుంది.
సో ప్రెజర్ని ఇంక్రీజ్ చేస్తే మెల్టింగ్ పాయింట్ ఆఫ్ ఐస్ డిక్రీజెస్. గమనించండి. వాట్ ఈస్ ది ఎస్ఐ యూనిట్ ఆఫ్ స్పెసిఫిక్ హీట్ అంటే ఇప్పుడే రాసి చూపించాను, జౌల్, కేజీ ఇన్వర్స్, కెల్విన్ ఇన్వర్స్ అని. ఇక్కడ కెల్విన్ కూడా ఇన్వర్స్ పెట్టుకోవాలి మీరు, జాగ్రత్తగా అలా పెట్టుకోండి. ఏమని? జౌల్, కేజీ ఇన్వర్స్, కెల్విన్ ఇన్వర్స్, అది. నెక్స్ట్, ది హీట్ ఎనర్జీ సప్లైడ్ టు ఏ సబ్స్టాన్స్ డ్యూరింగ్ మెల్టింగ్ ఈజ్ నోన్ యాజ్. మెల్టింగ్ జరిగేటప్పుడు మనం సప్లై చేసే హీట్ ఎనర్జీని లేటెంట్ హీట్ ఆఫ్ ఫ్యూజన్ అంటాం. అదే బాయిలింగ్ జరిగేటప్పుడు సప్లై చేసే ఎనర్జీని లేటెంట్ హీట్ ఆఫ్ వ్యాపరైజేషన్ అంటాం అన్నమాట. గుర్తుపెట్టుకోండి. వాట్ హ్యాపెన్స్ టు ది అబ్సల్యూట్ టెంపరేచర్ ఆఫ్ ఎ బాడీ వెన్ ది యావరేజ్ కైనెటిక్ ఎనర్జీ ది మాలిక్యూల్ ఆఫ్ ది బాడీ ఈజ్ డబుల్డ్? ఇప్పుడు మీకేం తెలుసు, యావరేజ్ కైనెటిక్ ఎనర్జీ అనేది టెంపరేచర్కు ప్రపోర్షనల్ కదా. యావరేజ్ కైనెటిక్ ఎనర్జీ ఈజ్ ప్రపోర్షనల్ టు అబ్సల్యూట్ టెంపరేచర్ కదా. మరి అలాంటప్పుడు అబ్సల్యూట్ టెంపరేచర్ని డబల్ చేసామనుకో కైనెటిక్ ఎనర్జీ కూడా డబల్ అవుతుంది. ఓకేనా? రైట్ ది రిలేషన్ బిట్వీన్ సిజిఎస్ యూనిట్ ఆఫ్ హీట్ అండ్ ఎస్ఐ యూనిట్ ఆఫ్ హీట్. ఇప్పుడు హీట్కి సిజిఎస్ యూనిట్ ఏంటి? క్యాలరీ. ఎస్ఐ యూనిట్ ఏంటి? జౌల్. ఆ రెండింటి మధ్య రిలేషన్ 1 క్యాలరీ ఈజ్ ఈక్వల్ 4.186 జౌల్స్. ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, if initial temperatures of two samples of masses m1 and m2 be t1 and t2, then what is the final temperature of the mixture? ఇది ఒక ఇంపార్టెంట్ ఫార్ములా అన్నమాట. ఏంటిది? మన దగ్గర ఒక గ్లాసులో వాటర్ ఉన్నాయి. ఇది గ్లాసు, ఇందులో వాటర్. దీని మాస్ ఎంత? m1. దీని టెంపరేచర్ ఎంత? t1. ఇంకొక గ్లాసులో వేరే వాటర్ ఉన్నాయి. ఆ వాటర్ మాస్ ఎంత? m2. అవి కాస్త వేడిగా ఉన్నాయి. దాని టెంపరేచర్ ఎంత? t2. అప్పుడు ఆ రెండింటిని కలిపేస్తే మిక్స్చర్ వస్తుంది కదా. మిక్స్చర్ టెంపరేచర్ ఎంత అంటే m1 t1 + m2 t2 / m1 + m2 ఇలా చెప్పాలన్నమాట. m1 t1 + m2 t2 / m1 + m2. ఇది మిక్స్చర్ టెంపరేచర్. ఇది మిక్స్చర్ టెంపరేచర్. అర్థమైందా? ఓకే. ఇప్పుడు నేనేం చేశానంటే శాంపుల్గా మీకు కొన్ని చిన్న చిన్న హాఫ్ మార్క్ క్వశ్చన్స్ని ఆన్సర్ చేసి చూపించాను అనమాట. నెక్స్ట్ మనం 1 మార్క్ క్వశ్చన్స్ కూడా కొన్ని చేస్తాం. నెక్స్ట్ ఇక్కడ 2 మార్క్స్ క్వశ్చన్స్ చూడండి. ఎక్స్ప్లెయిన్ వై ది టెంపరేచర్ ఆఫ్ హాట్ వాటర్ డిక్రీజెస్ వెన్ ఇట్ ఈస్ యాడెడ్ టు కోల్డ్ కిరోసిన్. హాట్ వాటర్కి కోల్డ్ కిరోసిన్ని యాడ్ చేస్తే ఏమవుతుంది? హాట్ వాటర్ ఏమో హీట్ని లాస్ అవుతాయి, కోల్డ్ కిరోసిన్ ఏమో హీట్ని గెయిన్ చేసుకుంటుంది. ఆ రెండు కలిసి ఒక టెంపరేచర్ దగ్గరకు వచ్చి ఆగిపోతాయి. అదే కదా ప్రిన్సిపల్ ఆఫ్ మెథడ్ ఆఫ్ మిక్స్చర్స్ అంటే. సో హాట్ వాటర్ లాసెస్ హీట్ ఎనర్జీ, కోల్డ్ కిరోసిన్ గెయిన్స్ హీట్ ఎనర్జీ, ఫైనలీ దే విల్ కమ్ టు ఏ కామన్ టెంపరేచర్. అంతే కదా, ఒక కామన్ టెంపరేచర్కి వస్తాయి అన్నమాట. అందువల్ల హాట్ వాటర్ టెంపరేచర్ ఏమో డిక్రీజ్ అవుతుంది, కోల్డ్ కిరోసిన్ టెంపరేచర్ ఇంక్రీజ్ అవుతుంది. అదే ఇక్కడ ఉన్నది కూడా. నెక్స్ట్, హీట్కి టెంపరేచర్కి ఉన్న డిఫరెన్సెస్. హీట్ అనేదేమో ఎనర్జీ దట్ ఫ్లోస్ ఫ్రమ్ హాట్ బాడీ టు కోల్డ్ బాడీ. కరెక్టేనా? టెంపరేచర్ అనేది ఏంటి? ఒక బాడీ ఎంత హీట్గా ఉందో చెప్పేదే కదా. ది డిగ్రీ ఆఫ్ హాట్నెస్ ఆర్ కోల్డ్నెస్. ఒక బాడీ ఎంత వేడిగా ఉంది లేదా ఎంత చల్లగా ఉంది అని చెప్పేదే టెంపరేచర్. ఈ హీట్నేమో క్యూతో డినోట్ చేస్తారు, టెంపరేచర్నేమో టీతో డినోట్ చేస్తారు. దీని ఎస్ఐ యూనిట్ ఏమో జౌల్, దీనికేమో ఎస్ఐ యూనిట్ కెల్విన్. ఈ హీట్ అనేది వెక్టార్ క్వాంటిటీ, ఈ టెంపరేచర్ అనేది స్కేలార్ క్వాంటిటీ. ఈ 4వ పాయింట్ డౌట్లే. హీట్ అనేది ఎనర్జీ కదా. ఎనర్జీ అంటే ఇది వెక్టార్ క్వాంటిటీ ఎలా అవుతుంది? కాబట్టి దాన్ని పక్కన పెడదాం 4th పాయింట్ని. మిగిలిన 3 పాయింట్స్ రాయండి. నెక్స్ట్, ఏదో 2 డిఫరెన్సెస్. 4వది వద్దులే అసలు. హౌ డూ యూ అప్రిషియేట్ ది రోల్ ఆఫ్ వాటర్ విచ్ ఈజ్ యూజ్డ్ ఇన్ కూలెంట్ ఇన్ ఇండస్ట్రీస్. ఇండస్ట్రీస్లో మిషన్స్ పనిచేస్తుంటాయి కదా, అక్కడ కూలెంట్గా వాటర్ని యూజ్ చేస్తారు. కూలెంట్ అంటే చల్లబరిచేది. అంటే మిషన్స్ బాగా వేడెక్కినప్పుడు కారు రేడియేటర్లో కూడా
బాగా వేడెక్కినప్పుడు కూలెంట్గా వాటరే యూస్ చేస్తారు. ఎందుకని? వాటర్ హ్యాజ్ హై స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ. వాటర్ యొక్క స్పెసిఫిక్ హీట్ చాలా ఎక్కువ, అందువల్ల ఎక్కువ హీట్ని వాటర్ తనలో దాచుకోగలదనమాట. అందువల్ల వాటర్ అనేది ఎక్కువ హీట్ని అబ్జార్వ్ చేసుకుంటుంది. అందువల్లనే వాటర్ని యూజ్ చేస్తారు కూలెంట్గా. సో వాటర్ ఈజ్ యూజ్డ్ ఎస్ కూలెంట్ ఇన్ ఇండస్ట్రీస్. వాటర్ కెన్ అబ్జార్వ్ లార్జ్ అమౌంట్ ఆఫ్ హీట్. ఎక్కువ హీట్ని తనలో దాచుకోగలదు. ఓకేనా? ఇఫ్ యు ఆర్ chilly outside the shower stall, why do you feel warm after the bath if you stay in the bathroom? మనం స్నానం చేసిన తర్వాత బాత్రూంలోనే నిల్చొని ఉంటే అక్కడ మనకు వెచ్చగా అనిపిస్తుంది. వామ్ అంటే వెచ్చగా అనిపిస్తుంది. అదే బాత్రూమ్ డోర్ తీసుకొని బయటికి రాగానే బయట చల్లగా ఉంటుంది. ఎందుకని అంటే the number of water vapor molecules per unit volume in the bathroom is greater than the number of vapor molecules per unit volume outside the bathroom. అంటే అర్థం ఏంటి? బాత్రూమ్ లోపల వాటర్ వేపర్ మాలిక్యూల్స్ చాలా ఎక్కువ ఉంటాయి, బయట తక్కువ ఉంటాయి. ఎందుకంటే బాత్రూంలో స్నానం చేసి ఉంటాం కాబట్టి వాటర్ వేపర్ మాలిక్యూల్స్ చాలా ఎక్కువ ఉంటాయి అన్నమాట. అవన్నీ మన బాడీ మీద స్టే అయ్యి మన బాడీ మీద కండెన్స్ అవుతాయి. కండెన్స్ అవ్వటం అనేది ఏంటి? వార్మింగ్ ప్రాసెస్ కాబట్టి మనకు లోపల వేడెక్కినట్టుగా అనిపిస్తుంది. ఓకేనా? నెక్స్ట్, వాట్ ఈస్ ది ఫైనల్ టెంపరేచర్ ఆఫ్ ఎ మిక్స్చర్ ఆఫ్ 50 grams of water at 20 degrees centigrade and 50 grams of water at 40 degrees centigrade? ఇది చిన్న ప్రాబ్లమే కదా, నేను ఇందాక చెప్పాను కదా. ఎలా చేయాలి దీన్ని? T is equal to M1T1 plus M2T2 by M1 plus M2. M1 అంటే ఎంత? 50 grams కదా. 50 into 20 plus 50 into 40 by M1 plus M2 అంటే 50 plus 50. అప్పుడు 50ని కామన్ తీస్తే పైన 40 plus 20 60/2 30 degrees centigrade. Next, temperature of two cities at different times are given below. In which city the morning temperature at 6 AM is relatively high? ఇప్పుడు ఇక్కడ ఏ బి అని ఇచ్చాడు కదా. ఒక సిటీలో -3 degrees centigrade ఉంది ఏ అనే సిటీలో, ఇక్కడేమో 271 కెల్విన్ ఉంది. ఇలా ఇస్తే మనం కనుక్కోవటం కష్టం కాబట్టి ఈ -3 degrees centigradeని కూడా కెల్విన్లోకి మార్చేస్తా. అలా మార్చాలంటే క్యాపిటల్ T ఈజ్ ఈక్వల్ 273 ప్లస్ స్మాల్ టీ కదా. 273 ప్లస్ స్మాల్ టీ వేస్తే 273 స్మాల్ టీ -3 కదా. సో అది 270 వచ్చిందనమాట. సో ఇక్కడ ఏ దగ్గర 270 కెల్విన్, బి సిటీలో 271 కెల్విన్ కాబట్టి బి అనే సిటీలోనే టెంపరేచర్ ఎక్కువ ఉంది రిలేటివ్గా. అలానే at what time to both cities are having the equal temperatures? ఈక్వల్ టెంపరేచర్స్ ఎప్పుడు ఉన్నాయి అంటే మనకు అలా చెప్పాలంటే దాన్ని మనం ఒకే దగ్గరికి మార్చుకో. 27 degrees centigrade అంటే కెల్విన్లో 273 ప్లస్ 27 అంటే 300 కెల్విన్. సో ఇదిగో ఈ 11:30 AM అప్పుడు ఏ అనే సిటీలో 300 కెల్వినే ఉంది, బి అనే సిటీలో కూడా 300 కెల్వినే ఉంది. కాబట్టి ఆ టైంలో రెండు సిటీస్లో సేమ్ టెంపరేచర్. అలానే ఇక్కడ కూడా చూస్తే మంచిది, ఇక్కడ వేరు ఉంది. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే యువర్ ఫ్రెండ్ ఈజ్ ఆస్క్డ్
ది డిఫరెన్షియేట్ బిట్వీన్ ఎవాపరేషన్ అండ్ బాయిలింగ్, ఎవాపరేషన్కి బాయిలింగ్కి తేడా చెప్పమని మీ ఫ్రెండ్ను అడిగారు అనమాట. వాట్ క్వశ్చన్ కుడ్ యూ ఆస్క్ టు మేక్ హిమ్ టు నో ది డిఫరెన్స్ బిట్వీన్ ఎవాపరేషన్ అండ్ బాయిలింగ్? ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతావు అంటే ఈ క్వశ్చన్స్ అన్నీ చూసుకోండి, అదేముంది మీకు నచ్చిన క్వశ్చన్ అడిగితే సరిపోతుంది. నెక్స్ట్, స్పెసిఫిక్ హీట్ వాల్యూస్ ఆఫ్ డిఫరెంట్ సబ్స్టాన్సెస్ ఆర్ గివెన్ అంటారు. లెడ్కి ఎంత ఇచ్చాడు, ఇలానే బ్రాస్కి స్పెసిఫిక్ హీట్స్ ఇచ్చాడు కదా. బేస్డ్ ఆన్ ది టేబుల్ ఆన్సర్ ది క్వశ్చన్స్. ఇప్పుడు దీన్ని ఈ టేబుల్ చూసాం కదా. ఓకే, సేమ్ క్వాంటిటీ ఆఫ్ వాటర్ ఈస్ టేకెన్ ఇన్ 2 vessels మేడ్ విత్ కాపర్ అండ్ అల్యూమినియం and same quantity of heat is supplied. In which water gain more heat? ఎక్కడ సేమ్ క్వాంటిటీ అంటే నెక్స్ట్ ఇక్కడ చూద్దాం. చూడండి, మనకు తెలుసు కదా Q ఈజ్ ఈక్వల్ టు MS డెల్టా T అని ఫార్ములా తెలుసు మనకి. Q ఈజ్ ఈక్వల్ టు MS డెల్టా T. ఇప్పుడు సేమ్ క్వాంటిటీ ఆఫ్ వాటర్ ఈజ్ టేకెన్ కాబట్టి M అనేది సేమ్, అండ్ సేమ్ క్వాంటిటీ ఆఫ్ హీట్ ఈజ్ సప్లైడ్ కాబట్టి Q కూడా సేమే. ఇంకా మిగిలింది S డెల్టా T కదా. S డెల్టా T ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్, అంతే కదా రాసేది. అప్పుడు డెల్టా T ప్రపోర్షనల్ టు 1/S. అంటే S దేనికి తక్కువ ఉంటుందో దానికి డెల్టా T ఎక్కువ ఉంటుంది. డెల్టా T అంటే గెయిన్ ఆఫ్ హీట్. ఇప్పుడు ఈ రెండు చూద్దాం, కాపరు అల్యూమినియం. కాపరు అల్యూమినియంలో కాపర్కే S వాల్యూ తక్కువ, కరెక్టేనా? కాబట్టి దానికే గెయిన్ ఆఫ్ హీట్ ఎక్కువ, కాబట్టి కాపర్కి గెయిన్ ఆఫ్ హీట్ ఎక్కువ. అలా చెప్పాలి, దాన్ని జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. నెక్స్ట్ ఏమడిగాడంటే ఈ స్పెసిఫిక్ హీట్కి CGS యూనిట్ అడిగాడు. నేను చెప్పాను మీకు క్యాలరీ, గ్రామ్ ఇన్వర్స్, సెంటిగ్రేడ్ ఇన్వర్స్ అని. ఓకే, నెక్స్ట్, హౌ డూ యూ అప్రిషియేట్ ది స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ ఆఫ్ వాటర్ ప్లేయింగ్ అన్ ఇంపార్టెంట్ రోల్ ఇన్ అవర్ డైలీ లైఫ్? సరే, ఓషన్స్ కెన్ అబ్జార్వ్ లార్జ్ అమౌంట్ ఆఫ్ హీట్. ఓషన్స్ ఏం చేస్తాయి? లార్జ్ అమౌంట్ ఆఫ్ హీట్ని అబ్జర్వ్ చేసి ఈక్వేటర్ దగ్గర, అలానే అది అక్కడ అక్కడ ఉండే హీట్ మొత్తాన్ని తీసుకొని ఆ హీట్ని ట్రాన్స్ఫర్ చేస్తాయి పోల్స్కి. అందువల్ల ఈక్వేటర్ దగ్గర కొంచెము చల్లగా ఉంటుంది, పోల్స్ దగ్గర కొంచెం వెచ్చగా ఉంటుంది అన్నమాట. అలానే వాటర్ ఈజ్ యూజ్డ్ యాజ్ ఎ కూలెంట్ ఇన్ ఆటోమొబైల్ ఇంజన్స్. వాటర్కు ఉండే హై స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ వల్ల వాటర్ని కూలెంట్గా యూజ్ చేస్తారు. ఓకేనా? నెక్స్ట్, ఎక్స్ప్లెయిన్ వై డాగ్స్ ప్యాంట్ డ్యూరింగ్ హాట్ సమ్మర్ డేస్ యూజింగ్ ది కాన్సెప్ట్ ఆఫ్ ఎవాపరేషన్. ఎందుకని కుక్కలు అలా ప్యాంట్ చేస్తాయి? ప్యాంటింగ్ అంటే ఇలా నాలికని బయటికి చాస్తాయి కదా, అలా సమ్మర్లో ఎక్కువ పెడతాయి నాలికని బయటికి. ఎందుకని? డాగ్స్ ప్యాంట్ డ్యూరింగ్ హాట్ సమ్మర్, మరి ఎండాకాలంలో అయితే ఎక్కువ ఇలా నాలికని బయటికి చాస్తాయి. అండ్ గెట్ దేర్ బాడీ కూల్డ్, నాలికని బయటికి చాచడం వల్ల నాలుక మీద ఉండే వాటర్ అంతా ఎవాపరేట్ అయిపోయి నాలుక చల్లబడి ఆ నాలుక నుంచి మిగిలిన బాడీ అంతా కూడా చల్లబడుతుంది అనమాట. దిస్ కూలింగ్ ఎఫెక్ట్ ఈజ్ డ్యూ టు ఎవాపరేషన్. ఎవాపరేషన్ ఈజ్ సర్ఫేస్ ఫినామినాన్. డాగ్స్ డోంట్ హ్యావ్ స్వెట్ గ్లాండ్స్. మనలాగా డాగ్స్కి స్వెట్ గ్లాండ్స్ ఉండవు. మనకైతే బాడీ అంతా స్వెట్ వస్తుంది కదా, అందువల్ల బాడీ అంతా కూల్ అవుతుంది అనమాట. దానికి బాడీ అంతా స్వెట్ గ్లాండ్స్ ఉండవు కాబట్టి ఆ నాలుక ఇలా బయటికి చాచి ప్యాంటింగ్ చేస్తాయి. దానివల్ల ఆ టంగ్ ఒక్కటే కూల్ అయి బాడీ అంతా కూల్ అయిపోతుంది అనమాట. ఓకేనా? నెక్స్ట్, వాట్ హ్యాపెన్స్ టు ది వాటర్ వెన్ వెట్ క్లోత్స్ డ్రై? తడిగా ఉండేటువంటి ఆ క్లోత్స్ డ్రై అయినప్పుడు వాటర్ ఏమవుతుందంటే ఎవాపరేట్ అయిపోతుంది సరౌండింగ్స్లోకి. నెక్స్ట్, వై డూ వై గెట్ జ్యూ on the surface of a cold soft drink bottle kept in open air? మనం ఒక కోల్డ్ సాఫ్ట్ డ్రింక్ బాటిల్ని ఓపెన్ ఎయిర్లో పెడితే ఆ బాటిల్ చుట్టూరు చిన్న చిన్న డ్రాప్లెట్స్ వస్తాయి, దాన్ని జ్యూ అంటారు. ఎందుకని అలా వస్తాయి అని అడిగితే అది కండెన్సేషన్ వల్ల. నేను చెప్పాను కదా ఇందాక. నెక్స్ట్, యువర్ ఫ్రెండ్ ఈజ్ ఆస్క్డ్ టు డిఫరెన్షియేట్ బిట్వీన్ డ్యూ అండ్ ఫాగ్. డ్యూ అంటే ఏంటి? చిన్న చిన్న లీవ్స్ మీద వచ్చే వాటర్ డ్రాప్స్ని డ్యూ అంటారు.
అట్లా కాకుండా సన్న మిస్ట్ మీద అంటే చిన్న డస్ట్ పార్టికల్స్ మీద వాటర్ కండెన్స్ అయితే దాన్ని ఫాగ్ అంటారు. అంతే తేడా. దానికి సంబంధించి కొన్ని క్వశ్చన్స్ అడగమంటున్నారు, మీ ఇష్టం వచ్చినవి అడగచ్చు. నెక్స్ట్, డ్యూరింగ్ వింటర్స్ వీ విల్ అబ్జర్వ్ డ్రాప్లెట్స్ ఆఫ్ వాటర్ ఇన్ ది క్రికెట్ ఫీల్డ్, లీవ్స్ అండ్ గ్రాస్. హౌ ఆర్ దీస్ డ్రాప్లెట్స్ ఫార్మ్డ్? ఎలా వస్తాయంటే కండెన్సేషన్ వల్లే. మామూలుగా అట్మాస్ఫియర్లో వాటర్ వేపర్ ఉంటుంది కదా, అది చిన్న చిన్న లీవ్స్ మీద కండెన్స్ అయినప్పుడు అక్కడ డ్యూ అనేది వస్తుందన్నమాట. తుషారము అంటారు తెలుగులో. ఆకుల మీద, గ్రాస్ మీద చిన్న చిన్న వాటర్ డ్రాప్లెట్స్ అనేవి వస్తాయి, దాన్ని డ్యూ అంటారు. అది కండెన్సేషన్ వల్ల జరుగుతుంది. ఓకేనా? ఇప్పుడు రివిజన్ చేయడానికి మీకు 2 మార్క్స్ 1 మార్క్ క్వశ్చన్స్ చెప్పాను. 4 మార్క్స్ క్వశ్చన్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం ఉండకపోవచ్చు. మీరు ఏం చేస్తారంటే నేను చెప్పినటువంటి ఈ లెసన్స్ ఉన్నాయి హీట్కు సంబంధించి, అవన్నీ ఒకసారి వినండి. వింటే ఆటోమేటిక్గా మీరు 4 మార్క్స్ క్వశ్చన్స్ని ఆన్సర్ చేయగలరు. ఓకేనా? రైట్.